బెంగాల్లో జీవించే నాటికి 50,000 బాల్య వితంతువులు ఉన్నారు. మీరు నమ్ముతారా? ఆ రోజుల్లో చిన్న పిల్లల్ని తీసుకెళ్లి ముసలి వాళ్ళకి కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసేసేవాళ్ళు. వాళ్ళు రేపో మాపో గుట్టుకుమనేవాళ్ళు. వీళ్ళేమో వితంతువులుగా ఉండిపోయేవాళ్ళు. వీళ్ళకి బోడిగుండి చేసి తలచీర కట్టి కూర్చోబెట్టేవాళ్ళు. ఇంకప్పటికీ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. అటువంటి సంస్కృతి. 50,000 మంది ఉన్నారు. మీరు నమ్ముతారా? భారతదేశంలో బాల్య వితంతువులు. దాన్ని రూపుమాపిన వాడు విలియం కేరీ. క్రైస్తవ మిషనరీలు అనేక మంది కొండ జాతుల వారికి కోయ వాళ్ళకి కూడా చదువు చెప్పారు. అప్పుడు దాకా వాళ్ళని దళారీలు దోచుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు చదువుకున్నారో గిరిజనులు ఈరోజు ఏదో తిరగడం మొదలుపెట్టారు. వాళ్ళకి చదువు చెప్పింది మొదట ఎవరు? వాళ్ళని సంస్కారవంతులను చేసింది ఎవరు? వాళ్ళకి బట్టలు ఇచ్చింది ఎవరు? క్రైస్తవ మిషనరీలు భారత సంస్కృతిని పాడు చేయలేదండి. క్రైస్తవ మిషనరీలు భారత సంస్కృతిని సంస్కరించారు. క్రైస్తవ మిషనరీలు స్త్రీలకు పెద్దపీట వేశారు. క్రైస్తవ మిషనరీలు కులాన్ని బట్టి కాక ప్రతి ఒక్కరికి చదువు చెప్పాలనుకున్నారు. అందుకనే పాఠశాలలు పెట్టారు. పాంప్లెట్లో వాళ్ళు రాస్తారు అది దురుద్దేశంతో చేశారని. ఈరోజు వాళ్ళు ఆ పాంప్లెట్ రాయడానికి కారణం, తెలుగు నేర్చుకోవడానికి కారణం, అచ్చు వేయడానికి కారణం, క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా రాశారే వాళ్ళు, దానికి కూడా వాళ్లే కారకులు. ఈరోజు నిన్ను విద్యావంతుని చేసింది కూడా క్రైస్తవ మిషనరీలే. సో దయచేసి ఈ విషయాల్ని అర్థం చేసుకోండి. సో క్రైస్తవం భారతదేశానికి, ఇందాక నేను చెప్పాను క్రైస్తవం స్వాతంత్రానికి ఊపిర్లు పోసిందని. అంతకంటే ముందు 200 సంవత్సరాల క్రితం ముందు నుంచి విలియం కేరీ వచ్చిన నాటి నుంచే ఈ భారతదేశాన్ని సంస్కరిస్తూ వస్తుంది క్రైస్తవం. కాబట్టి క్రైస్తవం కీడు చేయలేదు ఈ భారతదేశానికి. ఈరోజు కులమత భేదాలు లేకుండా అందరం ఒక పాఠశాలలో ఒక్క చోట చదువుకుంటున్నాం, ఒక బస్సు ఎక్కుతున్నాం, ఒక రైలు ఎక్కుతున్నాం అని అంటే అది క్రైస్తవ మిషనరీలు వేసినటువంటి ఆట. వాళ్ళు ఉన్నప్పుడు వైద్యం కమర్షియలైజ్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లోంచి హాస్పిటల్స్ బయటకు వెళ్ళాయో, మీ చేతుల్లోకి వచ్చాయో, ఈరోజు వైద్యం వాణిజ్యపరం అయిపోయింది, వ్యాపార వృత్తి అయిపోయింది. వాళ్ళు ఉన్నప్పుడు పాఠశాలలు, కళాశాలలు ఇన్ని ఫీజులు లేవు, ఇంత భయంకరంగా దోచుకోలేదు వాళ్ళు. కానీ మీరు తీసుకున్నారే పాఠశాలలు ఈరోజు మీరు తీసుకున్నారే కాలేజీలు, ఈరోజు విద్య వ్యాపారపరం అయిపోయింది. ఈరోజు మీరు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు, శవాన్ని అక్కడ పెట్టి కూడా వసూలు చేస్తున్నారు. వైద్యం, విద్య చాలా ప్రాథమికమైనవి మనిషికి. ఆ రెండు కూడా వ్యాపారంతో నిండుకుపోయింది. ఈరోజు ఎప్పుడు నిండుకుపోయింది? మళ్ళీ మిషనరీల దగ్గర నుంచి మీరు తీసుకున్న తర్వాత. ఎవరు దేశానికి సేవ చేస్తున్నారు? క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా? క్రైస్తవ మిషనరీలా, వేరే వాళ్ళ? ఎప్పుడైనా ఒక భారతీయుడు వెళ్ళి మదర్ తెరీసా లాగా ఇంకో దేశంలో పనిచేసిన పరిస్థితి ఉందా? కానీ వేరే దేశంలో ఉన్నటువంటి వనిత పెళ్లి చేసుకోకుండా మన దేశంలోకి వచ్చి ఇంతమందిని ప్రేమించి ఇంత నిస్వార్థంగా భారతరత్న బిరుదు కూడా పొంది మన దేశంలోనే మమేకమైపోయి, మన సంస్కృతిలో మమేకమైపోయి, మనం తిరస్కరించే వాళ్ళని, మన తోటి వాళ్ళని, మనం అనామకులు అనార్థులుగా చేసిన వాళ్ళని, మనం అనాథులుగా చేసిన వాళ్ళని ఆమె హక్కును చేర్చుకుందే. క్రైస్తవం భారతదేశాన్ని ఆశీర్వదించలేదంటారా? ఒక మాట నేను చదివి ముగించాలనుకుంటున్నాను. వివేకానంద వారు, ఎందుకంటే వాళ్ళు చాలా కొటేషన్స్ అక్కడ ఇచ్చారు, ఒక వివేకానంద కొటేషన్ మాత్రం నేను చదివి వినిపించాలని నేను అనుకుంటున్నాను. ఆయన ఏమన్నాడు? వివేకానందుల వారు ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఒక మాట ఆయన అన్నాడు. ఏమన్నాడంటే, భారతదేశానికి ఇంకా క్రైస్తవ మిషనరీలు రావాలి, ఇంకా క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద అనేటువంటి పుస్తకాన్ని చదవమనండి వీళ్ళని. అందులో ఈ మాటలు ఉన్నాయి. నాకు సమయాభావం వల్ల నేను చెప్పలేకపోతున్నాను, కానీ అందులో